X9 న్యూస్ కి స్వాగతం. ప్యాపిలి మండలం హుసేనాపురం గ్రామంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రాముడు తెలిపారు. ఈ సందర్భంగా అధికారి మీడియాతో మాట్లాడుతూ హుసేనాపురం గ్రామ పరిధిలో నాటుసారా స్థావరంపై దాడులు చేయగా నాటుసారా తయారు చేయటకు ఉపయోగించినటువంటి 3 డ్రమ్ముల్లో ఉన్న 600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. దాదాపుగా 1100 కేజీలకు పైగా నాటుసారా తయారు చేసే 45 బెల్లం సంచులను మరియు 20 లీటర్ల నాటు సారాన్ని స్వాధీనపరుచుకున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. అలాగే ఎక్సైజ్ సిఐ వరలక్ష్మి, డిటిఎఫ్ రమేష్, ఎస్ఐలు సోమశేఖరరావు, దౌలత్ ఖాన్ తదితర సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. తర్వాత సోమశేఖరు డోన్ ఎస్ఐ ఈరోజు రాజశ్రీ నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ అయినటువంటి ఎస్ రవికుమార్ ఆదేశాల మేరకు మరియు నేను నా సిబ్బంది మరియు డోన్ సిఐ డోన్ ఎస్ఐలు అందరం కలిసి మాకు రాబడిన సమాచారం మేరకండి ఇది గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవోదయం 2 లాంచింగ్ సందర్భంగా మాకు రాబడిన సమాచారం మేరకు ఈ హుసేనాపురం గ్రామములో గుండ్ల మల్లికార్జున అనే వ్యక్తి అతని ఒక బట్టి నడుపుతూ దగ్గర జాగరి బెల్లముని చాలా డంప్ చేసినాడనే ఇన్ఫర్మేషన్ మాకు రావడంతో మేము తెల్లవారుజామున మేము డోన్ సిబ్బంది అందరం కలిసి తెల్లవారుజాము నుండి ఆ ఊర్లో సెర్చ్ చేయడం జరిగిందండి. సెర్చ్ చేసి అదేవిధంగా బండ్ల దిన్న ఇలక్స్ అనే ఏరియాకు పోయి హుసేనాపురం నుండి అది దగ్గర 2.5 km ఉంటుందండి. అక్కడ ఈ మల్లికార్జునకు సంబంధించినటువంటి ఒక బట్టిని కనుగొని ఆ బట్టి దగ్గర 3 డ్రమ్ముల్లో ఉండే 600 లీటర్ల బెల్లపు ఊటను నాటుసరై తయారు చేయుటకు బెల్లపు ఊటను దాన్ని డిస్ట్రాయ్ చేస్తూ అక్కడే ఉండే 20 లీటర్లని సీజ్ చేస్తూ తదనంతరము అతన్ని కస్టడీలోకి తీసుకొని ఇదే మల్లికార్జునుని ఈ బట్టి ఎక్కడి నుండి ఉంది అక్కడ మళ్ళీ 4 సంచులు బెల్లం దొరికిందండి బట్టి దగ్గర. ఆ 4 సంచులు ఎక్కడివి ఏమేమి విచారించగా ఈ మల్లికార్జున చెప్పిన విషయం ఏమంటే కలసట్లకు చెందినటువంటి టి మహేంద్ర అనే వ్యక్తి దగ్గర నేను కొన్నాను 55 సంచులు. 55 సంచుల ప్రకారము ఆయనకు కొంత లెక్క ఇచ్చాను, కొంత లెక్క ఉందని ఆ స్లిప్పులో రాసిచ్చాడు. ఆ స్లిప్ మా వాళ్ళ దగ్గర ఉంది. అది మిగతా అమౌంట్ ఆయనకి ఇవ్వాలా, ఇక్కడనే నేను డంప్ చేసుకున్నాను. నాకు కొద్దిగా దూరంలో మా తోటలో సదరు మిగిలిన సంచులు పెట్టినానని చెప్పినాము. అక్కడ 4 సంచులు రికవర్ చేశాము. మిగతా 46 సంచులు 41 సంచులు ఇక్కడ రికవర్ చేశాము, ఇక్కడ తోటలో. తదనంతరము అతని దగ్గరికి కూడా వెళ్ళాము, మహేంద్ర అనే దాని దగ్గరికి. ఆయన అందుబాటులో లేడు మాకు. సరే, మొత్తానికి ఈ మల్లికార్జున పైన ఆ బెల్లము సప్లై చేసిన ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగిందండి. మల్లికార్జున్ని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. మల్లికార్జున దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము టి మహేంద్ర జాగరి సప్లై చేసిన వ్యక్తి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. బహుశా ఈ 2-3 రోజుల్లో ఆయనని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదండి ఇప్పుడు గవర్నమెంట్ ప్రిస్టేజ్ ఇష్యూ తీసుకున్న నవోదయం 2 కార్యక్రమంలో నంద్యాల జిల్లాని మేము 3ID జిల్లాగా చేయాలని మా డిప్యూటీ కమిషనరు కర్నూలు వారు, మన తర్వాత ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల వారు, మళ్ళీ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు గారు మేమంతా అక్కడ మీటింగ్కి వెళ్ళాము మొన్న. ఇదే నవోదయం కార్యక్రమం 2లో ప్రతి ఒక్క విలేజ్ని తరచుగా చెక్ చేస్తూ విలేజ్లో నాటు సరాయి లేకుండా, బట్టీలు లేకుండా సమూలంగా నిర్మించాలనే ఉద్దేశంతో
గవర్నమెంట్ నవోదయం 2 కార్యక్రమం పెట్టింది. అది త్వరలో 2-3 రోజుల్లో లాంచింగ్ అవుతుంది. దానికి ముందరనే బిఫోర్గా ప్రికాషన్ స్టెప్స్ మేము తీసుకున్నాము. ఆ స్టెప్స్లో భాగంగానే ఈరోజు జరిగిన డిటెక్షన్ ఇది మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి వయా మీడియా ద్వారా నంద్యాల జిల్లా ప్రజలకు కానీ డోను కాన్స్టిట్యున్సీలో ఉండే అందరికి కానీ నేనేమంటున్నానంటే, దయచేసి మనకు చీప్ లిక్కర్ 99 రూపాయలకు వచ్చింది. నాటు సరాయి